చెవిటి వారి దగ్గరికి వెళ్ళి ఎంత గట్టిగా అరిచినా వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. దేవుని వాక్యాలు వింటున్నావు, దేవుని చర్చికి వెళ్తున్నావు, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నావు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, దేవుని పాటలు వింటున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నీ పద్ధతి మాత్రం మార్చుకోవట్లేదు, నీ ప్రవర్తన మార్చుకోవట్లేదు, నీ క్రియలు మార్చుకోవట్లేదు, ప్రేమించే విషయంలో నీలో లోపాలు చెప్పినా మార్చుకోవట్లేదు, నీలో తప్పిదాలు, నీలో బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఎన్ని చెప్పినా కూడా నువ్వు మార్చుకోవట్లేదు. సిగరెట్ అలవాటు ఉందని సిగరెట్ మానుకోమన్నా మానుకోవట్లేదు, మందు అలవాటు ఉందని మందు అలవాటు మానుకోమన్నా మానుకోవట్లేదు, అమ్మాయిని చూసే పద్ధతి, నీ వంకర చూపులు అన్నీ నీకు చెప్పినా కూడా నువ్వు మానుకోవట్లేదు. కోపం విషయంలో నీకు కోపం ఎక్కువ, మానుకో అంటున్నా నీ కోపాన్ని విడిచిపెట్టట్లేదు. ద్వేషించే విషయంలో మార్చుకోమన్నా మార్చుకోవట్లేదు. నీ పొరపాట్లు, నీ తప్పులు ఎన్ని నీకు చెప్పినా ఏది మార్చుకోకుండా కేవలం వినే విషయంలో మాత్రం ఆసక్తిగా వింటున్నావా? దేవుని వాక్యాలు వినడంలో మాత్రం వింటున్నావు, వినుట మట్టుకు వింటున్నావు, కానీ నీ పద్ధతి మార్చుకోవట్లేదు. అయితే దేవుడు నీతో ఒక విషయం చెప్తున్నాడు. నువ్వు తెలివిని పుట్టించు మాటలను మీరగోరితివా? ఇక మానుకో, వినడం మాని. ఇంక నువ్వు విన్నా వేస్తే. నీ పద్ధతి మార్చుకోకుండా, నీ క్రియలు మార్చుకోకుండా నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా ఇంకా దానివల్ల లాభం ఏముంది? నువ్వెన్ని వింటే ఏముంది? నీది కేవలం వేషధారణ భక్తి జీవితం మాత్రమే, నీది కేవలం వేషధారణ మాత్రమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట మనతో ఎప్పుడూ సూటిగానే మాట్లాడుతుంది, మన తప్పొప్పులను మనకు తెలియజేస్తుంది. ఒకవేళ మీలో తప్పు ఉంటే కనుక దేవుని ముందు ఒప్పుకోండి, దేవుని అడగండి. ఏ విధంగా నా తప్పును సరి చేసుకోవాలని దేవుని అడిగితే దేవుడే మీతో మాట్లాడతాడు, మీ తప్పును సరిచేస్తాడు, మీ హృదయాన్ని సరిచేస్తాడు, ఆయన గొప్పగా మిమ్మల్ని నిలబెడతాడు. ఇక నుండన్నా మన పద్ధతిని మార్చుకుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని మాటలు వినే విషయంలో మనల్ని మనం సరిచేసుకుంటూ వాటిని విందాం. దేవుడు తన వాక్యం చేత మనల్ని అందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్.